రాంబాయి మూవీ తీసిన హీరో మీ అందరికి గుర్తున్నాడు అనుకుంటా. రీసెంట్ గా డెలివరీ బాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నాన్ వెజ్ డెలివరీ ఇవ్వడానికి అయితే వెళ్తాడు. ఈ రాంగ్ అడ్రస్ కి అయితే వచ్చి ఉంటది. బై మిస్టేక్ అది రాంబాయి మూవీ తీసిన హీరోకే ఇంటికే పోయిందనమాట. ఇంటికి పోగాను వాళ్ళ తల్లిదండ్రులు చాలా రూడ్ గా బిహేవ్ చేశారనమాట. అలాగే వాళ్ళ అమ్మ అయితే ఆ డెలివరీ బాయ్ ముఖం పైన ఉమ్మిచ్చిందని, ఇట్లా నేను సారీ చెప్తున్నా అంటే కూడా వీళ్ళు ఇంకా వినిపించుకోవట్లేదని ఇంకా ఆయన అయితే కెమెరా అయితే ఆన్ చేశాడు. కెమెరా ఆన్ చేసే క్రమంలోనే ఆ రాంబాయి మూవీ తీసిన హీరో ఎవరైతే ఉన్నారో ఆయన కొట్టడానికి పైకి అయితే వస్తున్నాడు అనమాట. నేను సారీ చెప్తున్నాను కూడా ఆయన మళ్ళీ కెమెరా ఓపెన్ చేసినప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు నేను సారీ చెప్తుంటే కూడా కొట్టడానికి అయితే వస్తున్నాడు అట్లే అని. అంటే కెమెరా ఆన్ లో ఉన్నప్పుడు కొంచెం తగ్గి ఉండాలి ఎప్పటికైనా కానీ. కొంచెం ఒక 5 minutes లో మంచిగా కూల్ గా మాట్లాడింటే అది అంతా సాల్వ్ అయిపోయేది. నేను ఎంతో కష్టపడి మూవీ తీసినావు అనుకుంటా రాంబాయి మూవీ. ఇప్పుడు మొత్తం నీకు వచ్చిన మంచి పేరు కూడా ఒక క్షణంలో అయితే ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే కొంచెం ఇట్లాంటివన్నీ చూసుకున్నప్పుడు కొంచెం తగ్గి ఉండాలి ఎప్పటికైనా కానీ. ఒక మూవీ హిట్ కొట్టడంతో నేను ఒక పెద్ద హీరోయిజం అయితే చూపించదు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మమ్మీ అయితే ఇట్లా ఉమ్మేయడం అయితే అసలుకి కరెక్ట్ కాదు. మీరు పెద్దవాళ్ళు తెలుసుకోవాలి ఎప్పటికైనా కానీ. ఒక డెలివరీ బాయ్కి రెస్పెక్ట్ చేయకోకుండా మీరు ఎట్లా చెప్పండి. మీరు ఇన్ కేస్ మీరు హీరో ఫ్యామిలీ కావచ్చు కానీ కొంచెం ఇప్పుడు మీరు ఏమైనా ఆర్డర్ చేసుకోవాలంటే కూడా ఒక డెలివరీ బాయ్ వచ్చి ఆర్డర్ ఇచ్చిపోవాలా. మీరు అన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ గా మాట్లాడితే నెక్స్ట్ వచ్చే డెలివరీ బాయ్ కూడా మీకు కొంచెం మంచిగా రెస్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇట్లాంటి స్టోరీస్ అన్ని విన్నాక ఇంకా ఫ్యూచర్ లో రాంబాయ్ తీసిన హీరోకి మూవీ ఆపర్చునిటీలో రాకపోవచ్చు. ఎందుకంటే ప్రజల్లో ఆఫ్ కెమెరా ఉన్నప్పుడే ఇట్లాంటివి చేస్తారు మీరు.